హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా కీర్తన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో పప్పు వడలు చేస్తున్నారు. తయారీ విధానం ఎలాగనేది మీకు చెప్తాను, వినండి. మొదటిగా బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యాన్ని కాసేపు నానిన తర్వాత అవి ఎండలో వేసి కొంచెం తడి ఆరే వరకు ఉంచుకొని తర్వాత మనం మిల్లుకి పంపించుకొని అక్కడ ఇలా పప్పు వడలకి ఆడాలి అని చెప్తే అది ఏ మిక్స్చర్లో రావాలో అలాగా తను చేసిస్తాడు. తర్వాత అది వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మనం అందులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని మనం నానబెట్టిన శనగపప్పు అందులో మిక్స్ చేసుకొని అది అందులో కొంచెం పచ్చిమిర్చి రసం, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా దాన్ని చేసుకోవాలి. అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా ఇలా ఒత్తుకోవాలి. అంటే మనం చపాతీ చేసే మేకర్ ఉంటుంది, తర్వాత చపాతీ టేబుల్ ఉంటుంది. దాని మీద అయితే అవి పప్పులు అందులో ఉండే శనగపప్పు విరిగిపోయినట్టుగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా కవర్ తీసుకొని ఆ కవర్లో ఒక ఉండ పెట్టుకుని చేత్తోనే దాన్ని అలా నొక్కుతూ ఉంటే కరెక్ట్గా సరి అయిన క్రమంలోనికి అవి వస్తాయి. చూద్దాం ఫ్రెండ్స్, అవి వేసిన తర్వాత ఎలా ఉన్నాయనేది మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. తయారీ విధానం అయితే ఇది చూడండి. ఇప్పుడు చేసిన వాటిని తీసి ప్లేట్లో వేసుకొని నూనె రాయాలి. ఫస్ట్ ఆయిల్ వచ్చేసి ప్లేట్కి అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత స్లోగా ఆ పప్పడులు అనేవి ప్రెస్ చేసుకుని తర్వాత స్లోగా వాటిని తీయాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అలా ఒత్తుకున్న వాటిని ఇలా ప్లేట్లోకి తీసుకుంటే ఎంత చక్కగా వచ్చినాయో అలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వీటిని ఆయిల్లో వేసి అది బాగా సరి అయిన క్రమంలో వాటిని వేయించినట్లయితే చాలా టేస్టీగా కరకరలాడుతూ మీకు ఇది తయారైపోతుంది. చూద్దాం ఎలా చేస్తారో. ఇలా నూనె కాగిన తర్వాత అందులో వీటిని వేసుకోవాలి. పూర్వం మనకి అందరూ ఇప్పుడైతే స్టవ్ మీదే చేసుకుంటున్నారు. అలా కాకుండా మా ఇంట్లో అయితే కట్టెల పొయ్యి మీద వీటిని వండుతున్నారు. ఇవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మీ అందరికీ చూపిస్తాను ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఆయిల్లో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, తయారీ విధానం. అలా బాల్స్లా పెట్టుకున్న వాటిని ఒక పాత్రతో అలా అదిమి ఒత్తుకున్నట్లయితే రౌండ్గా మనకి కావాల్సినటువంటి షేప్లో వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మనం అలా తీసుకున్నట్లయితే ప్లేట్లోకి చాలా కరెక్ట్గా విధానంలో వస్తాయి. రౌండ్గా చక్కగా మనకి కావాల్సినట్టుగా పల్చగా వస్తాయి. మనం తినేటప్పుడు కూడా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వాటిని తీసి కలర్ మంచి బంగారపు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, పిండి కూడా చాలా గుల్లగా ఉండడం వల్ల చాలా క్రిస్పీగా చాలా పొంగుతున్నాయి. చూడండి, ఆయిల్లో అలాగా పొంగుతున్నట్లయితే కరకరలాడుతూ మీకు అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా స్టిక్గా అయిపోద్ది కాబట్టి నేను ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోలేదు. సో మీరు వచ్చేసి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ ఇలా స్లోగా రోల్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రౌండ్ షేప్లోకి వచ్చే వరకు రోల్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చాక ఒకసారి ఇలాగ ప్లేట్లో పెట్టేసుకున్నా, మనం పెద్ద బౌల్ తీసుకున్నా అయిపోద్ది. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి. ఇలా కట్టెల పొయ్యిలు మీరు చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు. మా ఇంట్లో అయితే స్టిల్ నౌ ఇప్పటికీ కూడా ఇలానే చేస్తారు. ఏ వంట చేసినా ఇలాగే పొయ్యి మీద చేస్తుంటారు. ఇది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెద్దవారు మనకి ఎప్పుడు కూడా లేచిన వెంటనే చలికాలం అయితే చాలామంది పొయ్యి దగ్గరే కూర్చొని వేడి నీళ్ళు పెట్టి
అక్కడే చలి కాగుతూ ఉండేవారు మన పెద్దవాళ్ళు, మా తాతయ్య వాళ్ళు అవనివ్వండి, తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా పనులన్నీ ఈ పొయ్యి మీద ఇలా చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ గారు అయితే ఇక్కడ మా మిసెస్ వాళ్ళ అమ్మమ్మ గారు కుక్ చేయడానికి ఆవిడే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఈ వయసులో కూడా, ఇంత పెద్ద వయసు అయినా ఎంత బాగా కుక్ చేస్తున్నారు ఆవిడే. మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఇలా పిండి వంటలు అవి చేసేటప్పుడు అవి ఫ్రై అయ్యే టైం వరకు అలా ఖాళీగా కూర్చొని ఉండకుండా ఏం చేసేవారంటే, ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖమే మనోహారం ప్రియుని ముఖమే మనోహారం అంటూ పాటలు పాడుకుంటూ పనులు చేసేవారు. మేమైతే చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళు అలా పాటలు పాడుతూ చేస్తుంటే. కానీ ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు. అలా ఇప్పుడు వంటలు చేసే పెద్దవాళ్ళు అయితే ఎవరూ లేరు. ఇలా పొయ్యిల దగ్గర చేయాలంటే అస్సలు ఎవరూ చేయలేరు. కానీ ఇప్పటికీ ఏజ్లో ఎలా చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. ఇలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో ఒకరున్నా చాలు మనకి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయినాయి, అవి అప్పుడే తీస్తున్నారు. మనం టేస్ట్ చేసి చూద్దాము అవి ఎలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా పాప టేస్ట్ చూస్తుంది, ఎంతో అద్భుతంగా ఉన్నాయంటుంది. ఎలా ఉన్నాయి అస్మిత, బాగున్నాయా? వండర్ఫుల్, అమేజింగ్ అని చెప్పాలి. పిల్లలకి చాలా నచ్చుతాయండి ఇటువంటి. అంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్ అండి.